బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులు అందజేశారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణ జరగనుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు వెళ్లి దాడికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసు విషయంలోనే జోగి రమేష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు అందజేశారు. రాజీవ్ అరెస్ట్ ను మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల్ని అక్రమ అరెస్టులు చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుల్ని నొక్కే పని తప్ప ప్రజలకి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయట్లేదని విమర్శించారు. 60 రోజుల్లో ఒక్క పథకం అమలు చేయకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయితే రాజకీయంగా జోగి రమేష్ ను ఏమీ చేయలేకే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారంటూ విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులకు జోగి రాజు కొనుగోలు చేసిన స్థలానికి సంబంధం లేదని పేర్ని నాని చెప్పారు. కుటుంబం బాధిత కుటుంబం అవ్వాలి, కానీ వీళ్ళనే నేరాంగం చేసినట్టుగా ముద్దాయిలు చేశారు. సిఐడిలో కేసు కట్టారు, ఇక్కడ కేసు కట్టారు. 2 కేసులు, ఒకే సంఘటనకు 2 కేసులు కట్టారు. ఏం చేసినా సరే నీ మానసిక ఆనందం తాత్కాలికం, వెనక్కి తగ్గేది లేదు. తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద, జనాలను చేసే మోసాల మీద, వాళ్ళు కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం, పోరాటం చేయటం. జోగి రమేష్ ఆగడు, జోగి రమేష్ గారు కొడుకు ఆగడు, ఎవరు ఆగరు. చంద్రబాబు నాయుడు గారు మనుషులే కొనుక్కున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు. చంద్రబాబు నాయుడుతో రోజు పక్కన ఉండేవాళ్ళే కొనుక్కున్నారు. ఎవరిని అరెస్టులు చేయరు. ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు, అగ్రిగోల్డ్ జీవోలో ఇచ్చిన సర్వే నెంబరు కాదు. పోనీ గవర్నమెంట్ నిజంగానే ఆ నంబర్ తీసుకుని సర్వే చేస్తే ఈ భూమి అయితే పోనీ జగన్మోహన్ మన జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో వేధించవచ్చు. అది కాదు కదా. ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ భూమి ఇది కాదు. ఆ భూమి ఎక్కడ ఉంది, ఈ భూమి ఎక్కడ ఉంది. నిజంగానే జోగి రమేష్ గారి కుటుంబం తప్పు చేస్తే ఎవరైనా ఎందుకు వస్తారు? ఎవరైనా జోగి రమేష్ గారు మాత్రం బాధపడేదే ఉంటుంది. ఇక్కడ అక్రమ కేసు కాబట్టి ఎవరైనా సరే, అంటే తండ్రిని ఏమీ చేయలేక పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నాం అనేది ఇక్కడ సమాజం బాధపడేది ఎవరైనా సరే. అంటే రాజకీయ కక్ష కోసం ఎంతకన్నా బరిదెగించి వెళ్తారు వీళ్ళు.